ఇప్పుడు మనకి కనిపిస్తున్న చేపని గోస్ట్ ఫిష్ అంటారు, అంటే దెయ్యం చేప అంటారు మన కాడ. ఈ చేప ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో, నదులలో, కాలువలలో ఉంటుంది. ఈ చేప వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు, మరియు ఈ చేప ఎవరు తినరు. ఈ చేప ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కనువిందు చేస్తుంది. దీనివల్ల మిగతా చేపలు మన కాలువలలో, నదులలో, చెరువులలో ఈ చేప వల్ల మిగతా చేపల మనుగడకు ప్రశ్నార్థకమైంది. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక చెరువులో చేపలు పడితే వాళ్ళకి ఖర్చు తప్ప తెల్ల చేప దొరకలేదు. వలలకి వాటికి ఇటుకైన ఖర్చులకే వాళ్ళు బోరుమని విలిపిస్తున్నారు. ఎందుకంటే టన్నుల కొద్ది ఏ చేపలు దొరుకుతున్నవి. ఈ చేప ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు దీని గురించి బ్రాండ్ చేసి నదులన్నీ, చెరువులన్నిటినీ ఖాళీ చేసి కొత్త చేప వేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎందుకంటే ఈ చేప వల్ల మన కాడ దొరికే తెల్ల చేప అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ చేప ఈ కాలువ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇదే విధంగా ఇదే ఎండకి 2-3 రోజులైనా బతకగలిగిద్ది. ఆ కాలువకి ఈ చేపకి ఎంతో దూరం లేదు. దాంట్లో కలిపితే సంతానోత్పత్తి చేసి ఆ కాలువ మొత్తం చేపలు దొరక్కోకుండా, మనకి కావాల్సిన మనం తినే చేపలు దొరక్కోకుండా అవుతుందనే ఉద్దేశంతో దీన్ని ఆ కాలువలోకి వదలడం లేదు. దీని విషయమే చాలా జాగ్రత్త తీసుకోవాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను.